నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్తారా. శ్రీ గురుదత్త. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను రా. అక్క, సిద్ధమంగళ స్తోత్ర పారాయణం 108 ఇళ్లలో కూడా మీరు ఆల్రెడీ చేయించున్నారు. సంకల్పం కంప్లీట్ అయిపోయింది దిగ్విజయంగా. అయితే మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది అవి చెప్పుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది ఎందుకో ఇష్టపడరు. ఒకరు మాత్రం సిద్ధంగా ఉన్నారు తమ జీవితంలో జరిగినటువంటి మిరాకిల్స్ ని షేర్ చేసుకోవడానికి. మాట్లాడదాం. తప్పకుండా మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నేను పద్మినిని మాట్లాడుతున్నాను. చెప్పండి సునీత గారు, ఎక్కడ ప్రాంతం వాళ్ళు మీరు? మాది కాకినాడ అండి. కాకినాడ. నా పేరు సునీత. ఓకే, చెప్పండి. సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయించుకున్నారా? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నారండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నామండి. ఓకే. మే 24 తారీఖున ఆ, సిద్ధమంగళ స్తోత్రం చదివించుకున్నామండి మా అమ్మ చేత. ఓకే. మా ఇంటికి వచ్చారన్నమాట. ఓకే. ఆ సిద్ధమంగళ స్తోత్రం అయిపోయాక చాలా చాలా ఇంకా మా వారికైతే నిద్ర పట్టేది కాదండి అసలు. ఆ, ఆ. అలాంటిది 3 రోజులు వరుసని ఇంకా పొద్దు నుంచి రాత్రి వరకు అలా పడుకుంటూనే ఉండేవారండి. ఆ, అంటే అంతలాగా అసలు ఆయనకి తెలిసేది కాదనమాట. ఉమ్, ఆ స్వామి అంత గట్టిగా పట్టుకున్నారనమాట ఆయన్ని. ఉమ్, ఏం మత్తుగా ఉండడం, ఉమ్, నీరసంగా ఉంది అని చెప్పేసి. ఉమ్, ఉమ్. ఉమ్. ఆ తర్వాత 3 రోజులు పోయాక ఆయనకి అది తగ్గిపోయింది అనమాట. ఆ ప్రాబ్లం నేను పోయింది. దండం పెట్టుకున్నాను అనమాట. ఉమ్, ఆయన ఇలాగ ఉంటే ఎలాగా చెప్పేసి. ఉమ్, ఉమ్. ప్రతి సండే కూడా మేము పిఠాపురం వెళ్ళి నూతన ప్రదర్శన చేస్తామండి. బాబా బాబా. ప్రతి సండే, ఓ, ప్రతి సండే కూడా అద్భుతం. వెళ్ళి మార్నింగ్ దత్త వెళ్ళిపోయి భక్తులు, నూతన మంచి ప్రదర్శనలు చేస్తాం అన్నమాట. ప్రతి సండే కూడా ఉమ్, ఎప్పటి నుంచో చేస్తున్నాం అన్నమాట. ఉమ్, ఉమ్. అమ్మ వచ్చే వెళ్ళాక మాత్రం చాలా 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 బాగుంది. రైట్. సిద్ధమంగళ స్తోత్రం చదివాక అలా మా ఫ్రెండ్స్ కూడా జరిగింది. ఏమేం మా జరిగాయండి? మా ఫ్రెండ్ కి తనకి హెల్త్ కండిషన్ బాగోలేదు అనమాట. ఉమ్, ఉమ్, తన హాస్పిటల్ ఉన్న విషయం నాకు తెలియదు. ఉమ్, నేను మామూలుగా రోజు నైట్ పడుకునే ముందు దేవుడు దండం పెట్టుకునే పడుకుంటా. ఉమ్, నాకు దేవుడు దండం పెట్టుకున్నాక ఒక థాట్ వచ్చింది, తనకి సిద్ధమంగళ స్తోత్రం చెప్పమని. ఉమ్, నైట్ 10 o'clock అయింది. ఉమ్, 10 o'clock అయితే చెప్పడానికి కొంచెం నేను భయపడ్డాను. 10కి ఏం చెప్తానమ్మా అని చెప్పి. ఉమ్, కానీ చెప్పమని ఇంకా నాకు థాట్ వస్తూనే ఉంది. ఇంకా మాకు ఉమ్, వస్తే గనక చెప్పేశారు అనమాట, ఉమ్, సిద్ధమంగళ స్తోత్రం చదువుకో, నీకు హెల్త్ కండిషన్ బాగోలేదు కదా ఇలాగా ఉమ్, అని చెప్పేసి. ఉమ్, తాను మళ్ళా 4 days పోయాక ఫోన్ చేసి, ఉమ్, నీకు ఎవరు చెప్పారు నాకు ఒంట్లో బాగోలేదని చెప్పి అడిగింది. ఉమ్, నేను అప్పటికి హాస్పిటల్లో ఉన్నాను. అప్పటికే నేను 4 days నుంచి హాస్పిటల్లో ఉన్నాను, ఉమ్, నా హెల్త్ బాగోలేదు అసలు అని చెప్పింది. ఉమ్. నువ్వు టైంకి నాకు సిద్ధమంగళ స్తోత్రం పెట్టావు, అది నేను చదువుకున్నాను, నాకు ఇప్పుడు కొంచెం హెల్త్ కండిషన్ పర్వాలేదు అని చెప్పింది. బాబా బాబా, అద్భుతం. ఉమ్, నా ద్వారా మా ఫ్రెండ్ కి అలా మెడికల్ జరిగింది. ఉమ్, అద్భుతం అండి, అద్భుతం. మీ ఇంట్లో కూడా అలాగే మీరు ప్రతినిత్యం చేస్తున్నారా సిద్ధమంగళ స్తోత్రం? ఏంటమ్మా? సిద్ధమంగళ స్తోత్రం మరి అప్పటి నుంచి ప్రతినిత్యం చేసుకుంటున్నారా మరి? చేసుకుంటున్నాం, ప్రతి దినం చేసుకుంటాం. మ్మ్. అలాగే మా వారు గురుచరిత్ర 7 days లో పూజ చేస్తామని చెప్పి దండం పెట్టుకున్నారు. ఉమ్, గురుచరిత్ర 7 రోజులు చదివేరమ్మా. ఉమ్, 7 రోజులు చదివాక ఉమ్, 4 days కే 1 year బ్యాక్ మా మమ్మీ గాజులు అడిగాను అన్నమాట. నేను ఉమ్, ఇస్తాను అని చెప్పేసి అలా చేశారు తప్ప ఏమీ సమాధానం అది ఏమీ లేదు. ఉమ్, చూద్దాలే అని చెప్పి అన్నారు. ఉమ్, అయినా సరే ఇంక నేను ఏం బాధపడలేదు, దేవుడే ఇప్పిస్తాలే ఎప్పుడైనా సరే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఉమ్. గురుచరిత్ర అయిపోయాక మా మమ్మీ గాజులు ఇస్తానమ్మా నీకు అని చెప్పారు. బంగారు బంగారు గాజులు. ఉమ్, ఇచ్చేసారా ఇంతకి ఇప్పుడు? గోల్డ్ గాజులు అనమాట. ఉమ్, అదే అనమాట. ఇంకా చాలా వ్యాపారంలో వ్యాపారంలోని వ్యాపారం డల్లగా ఉంటే కనుక సిద్ధమంగళ స్తోత్రం చదివేస్తాను షాప్ లో కూడా. ఉమ్. అప్పటి నుంచి వ్యాపారం బాగుంటది అనమాట. అలా ఇలా ఏంటంటే కాదు, మా వారు నేను సకల మా అబ్బాయి మంగళాలు తీసుకొస్తోంది మీ ఇంట్లోకి సిద్ధమంగళ స్తోత్రం.
అలాగేనమ్మా. చాలా చాలా సంతోషం. చాలా చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారంటే జనరల్ గా మాకు ఇష్టపడరు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ సో మచ్. మై ప్లెజర్ అండి. చాలా చాలా సంతోషం. ముందు చెప్తున్నందుకు సంతోషంగా ఉంది నాకు. కృతజ్ఞతలు చాలా అండి. బాగుంది. ఇప్పుడు మీలాగే చాలా. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇంకా సిద్ధమంగళ స్తోత్రం గురించి. ఇట్లా మీలాంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటే డెఫినెట్ గా అవగాహన అనేది పెరుగుతుంది. దాని ఒక్కసారి మా వారు కూడా మాట్లాడతాడు. ఇవ్వండి. మాట్లాడేస్తా. అయ్యో తప్పకుండా ఇవ్వండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, మీకు నిద్ర పట్టేటటువంటి ఆ ఇబ్బంది ఇప్పుడు పూర్తిగా తొలగిపోయిందా? పూర్తిగా తొలగిపోయిందమ్మా. తర్వాత నిద్దట్లో 4-5 సార్లు లేచి ఉనికిపడి ఉంది. అలాంటిది శుభ్రంగా హ్యాపీగా పడుకున్నాను అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది అన్నమాట. ఈ దత్తమంగళ సూత్రం చాలా సిద్ధమంగళ సూత్రం చాలా పవర్ఫుల్ అండి. డెఫినెట్లీ డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఆల్రెడీ అనిపించాను. చాలా బాగుంటుంది మరి. ఇన్ని వేల మనకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా 9 సార్లు కానీ 11 సార్లు కానీ ఆ సిద్ధమంగళ సూత్రం చదివితే దానికి వెంటనే రిజల్ట్ కనబడుతుంది మాకు. అంత పవర్ఫుల్ సిద్ధమంగళ సూత్రం. అద్భుతం అండి, అద్భుతం. చాలా చాలా సంతోషం అండి. చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు స్వామి అనుగ్రహం చేత. అలాగే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే. అద్భుతం అక్క. నిద్ర పట్టనటువంటి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది చాలా చాలా పెద్ద చాలా సమస్య అసలు. ఇబ్బంది. అన్నం చాలా తినకపోయినా పెద్ద పర్వాలేదు, 4 సమస్య. రోజులు ఉండగలం కదా. నిద్ర పట్టకపోతే మాత్రం అన్నెసరీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. Definitely. మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు. నెక్స్ట్ డే అంతా కూడా మొత్తం అసలు ఏం చేయాలో తెలియదు అనమాట. ఉమ్, నిద్ర లేని వాళ్ళకి ఉమ్, అసలు ఏమంటారు, ఉమ్, బ్రెయిన్ అనేది పని చేయదు. ఉమ్. ముందు ఈ పని చేయాలి అని కూడా అర్థం కాదు. ఖచ్చితంగా త్రిమూర్తి స్వరూపం అని చెప్తారు దత్తాత్రేయుల వారిని. అయితే ఈశ్వరుడు స్వల్పకాల పూర్తిగా లయం చేసేవాడు ఆయనే, స్వల్పంగా లయం చేసేవాడు కూడా లయం ఆయనే. అంటే చేసేవాడు నిద్ర కూడా ఇచ్చేది కూడా ఆయనే ఆయనే ఇస్తారు. కదా. అందుకే రాత్రి పడుకునేటప్పుడు నిద్ర పట్టని వాళ్ళందరికీ కూడా ఓం నమ శివాయ అని ప్రార్థించుకోండి. ఈశ్వరుని ప్రార్థించమంటారు. ఉదయం లేవగానే విష్ణుమూర్తిని ప్రార్థించమంటారు. శ్రీహరి 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 అన్నమాట. శ్రీహరి. అవును. అందుకే మనం పడుకునేటప్పుడు కూడా చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాం సిద్ధమంగళ స్తోత్రము చదివి పడుకోండి. మీ పిల్లలకు కూడా నేర్పిస్తూ చక్కగా వాళ్ళని కూడా లాలిస్తున్నట్టు సిద్ధమంగళ స్తోత్రం పాడుకుంటూ కూడా పడుకోండి అని కూడా చెప్తున్నాం. మరి అలాంటప్పుడు ఒక డౌట్ వచ్చేస్తుంది అక్క. నాన్ వెజిటేరియన్స్ చాలా మంది ఉన్నారు కదా. ఏమంటే మరి ఇప్పుడు మేము పొద్దున్న తినేసాం, మధ్యాహ్నం తినేసాం, మరి రాత్రి పడుకునే ముందు మరి చదువుకోవచ్చా అన్న డౌట్ చాలా మందికి స్నానాలు చేస్తారు. పడుకునే రాత్రిపూట. ముందు. పడుకునే ముందు స్నానం చేస్తారు చాలా మంది. ఉమ్. నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ తిన్న రోజు చదవకండి. ఉమ్. తినని రోజులు చాలా ఉంటాయి కదా, ఉమ్. చదవండి. ఆ రోజు స్కిప్ చేసేయండి. Right. ఏ రోజైతే తింటున్నారో ఆ రోజు స్కిప్ చేసేయండి. తినని రోజులు చాలా ఉంటాయి కదా, ప్రతిరోజు చక్కగా తినేటట్టయితే అట్లీస్ట్ ఒక్క రోజైనా పెట్టుకోండి తినకుండా ఉండడానికి. ఒక్క రోజైనా అది పెట్టుకోండి. ఆదివారం పెట్టుకుంటే మరీ మంచిది. అంతే, అంతే, అంతే. Right అసలు అక్క. ఆదివారం అసలు తినకూడదు. అసలు తినకూడదు. అది ఎప్పటికి మార్పు వస్తుందో నిజంగా అది కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలేమో. ఎందుకంటే ఇప్పటికీ చూస్తూ ఉంటే ఈ ఆదివారం పొద్దున్నే చూస్తే అమ్మ బాబాయ్. మేము పాటిస్తున్నాం, మా వల్ల ఎన్నో కుటుంబాలు మారాయి. ఉమ్, మేము ఇంప్లిమెంట్ చేసి Mm. చెప్పగానే Mm. దే ఆర్ ఫీలింగ్ దట్ Mm. అంటే ఆదివారం మానేసిన తర్వాత Mm. మాకు చాలా పాజిటివ్ గా ఉంది అన్న Mm. వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. చాలా ఒక్కసారి చాలా ఒక 4 ఆదివారాలు చూస్తే వాళ్ళకి అర్థమైంది అర్థం అవుతుంది. ఎంత డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఒక థర్డ్ సండే నుంచే తెలిసిపోతుంది Start రిజల్ట్. అయిపోతుంది. థర్డ్ Definitely. సండే నుంచి. డెఫినెట్లీ. రైట్ అక్క. అయితే పడుకునే ముందు కూడా ఒక్కసారి సిద్ధమంగళ స్తోత్రాన్ని చక్కగా ఒక్కసారి చాలా 11 ఒక్కసారి సార్లు. చాలు, Mm. ఒక్కసారి చాలు. పడుకునే Just 1 ముందు minute పడుతుంది. ప్రశాంతత చేకూరుస్తుంది స్తోత్రం. రైట్. అద్భుతం అక్క. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. వారు కూడా వాళ్ళ చక్కటి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. కృతజ్ఞతలు అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.